కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల మునుపు ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తొలి సంతకం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి కోచింగ్ సదుపాయం కల్పించింది. ఈ మేరకు జిల్లాలోని సాంఘిక సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి ఎన్నిక కాబడిన విద్యార్థులతో పాటు జనరల్ విద్యార్థులకు కుట్టి స్టడీ సర్కిల్ నందు డిఎస్సి కోచింగ్ ప్రభుత్వం ద్వారా ఇప్పించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదల కాగా సోమవారం కుట్టి స్టడీ సర్కిల్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా చిత్తూరు నగరంలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు చిత్తూరు నగరంలో కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే తమ కోచింగ్ సెంటర్లో రాయలసీమ జోన్కు సంబంధించి కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు అభ్యర్థులు డిఎస్సి కోచింగ్కు రావడం జరిగిందని, వీరిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ అభ్యర్థులు 150 మందికి పైగా డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించారని, పలమనేరు నియోజకవర్గం ఎస్సీ వర్గానికి చెందిన రమేష్ జిల్లాలో ప్రథమ స్థానం సాధించగా, ఎస్టీ వర్గానికి చెందిన ప్రశాంత్ 3వ స్థానం సాధించారని, జిల్లాలో గల ఏకైక ఉర్దూ స్థానాన్ని సబీనా రహమతునిసా సాధించగా, బయాలజీ విభాగంలో నరేంద్ర 7వ స్థానాన్ని సాధించడం జరిగిందన్నారు. ఉత్తమ ఫలితాల కోసం అనేక మంది అభ్యర్థులు కుట్టి స్టడీ సర్కిల్ నందు కోచింగ్కు వస్తున్నారని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రతి ఏటా డిఎస్సి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారని, కావున 2025వ సంవత్సరం డిఎస్సిలో తక్కువ పర్సెంటేజ్తో అవకాశం కోల్పోయిన అభ్యర్థులు, నూతన అభ్యర్థులు సైతం డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందవచ్చునని, అలాగే తమ కోచింగ్ సెంటర్ నందు డిఎస్సితో పాటు కానిస్టేబుల్, గ్రూప్ 2, సచివాలయ ఉద్యోగ అవకాశాల కోసం కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రోజు నుంచి మన కౌన్సిలింగ్ అంటున్నారు. ఈ కౌన్సిలింగ్లో కూడా మనకు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్లో ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 23 మంది, 17 మంది ఎస్టీ డిపార్ట్మెంట్ నుండి మనకు సెలెక్ట్ కావడం జరిగింది. అయితే కట్ ఆఫ్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది 70 మార్కులు, 74 మార్కులు వచ్చి ఉద్యోగాలు కోల్పోవడం కొంత బాధాకరమైన. మన ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా కోచింగ్ అనేది, కార్పొరేట్ కోచింగ్ అనేది మనం అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. అలాగే మైనార్టీ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మనకు చిత్తూరు, పలమనేరు బ్రాంచులు రెండింటి నుంచి 180 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో బీసీఈ కేటగిరీ నుంచి మనం దాదాపుగా 20 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలా మన చిత్తూరు జిల్లా వాసులే కాకుండా ఈ సాంఘిక సంక్షేమ శాఖ ప్రోగ్రాంలో మనకు ఇతర జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ఇతర జిల్లాల్లో అనంతపూర్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు, 4వ ర్యాంకు, అలాగే మన చిత్తూరు జిల్లాలో ఉర్దూ మీడియం సోషల్ స్టడీస్ విభాగంలో జిల్లాలో ఒక పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్టును కూడా మన విద్యార్థి కైవసం చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్పగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్లో 7వ ర్యాంకు నరేంద్ర అనేటువంటి విద్యార్థి 7వ ర్యాంక్ సాధించడం, అలాగే ఉషా అనేటువంటి అమ్మాయి 11వ ర్యాంక్ సాధించడం, అలాగే ఎస్టీ విభాగంలో ఎస్టీ విభాగంలో జిల్లా స్థాయిలో మోటా ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి 3వ ర్యాంక్ సాధించడం అనేటువంటిది మనం అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల్ని మనం చెప్పడం జరిగింది. ఇలాగే మరికొన్ని ప్రోగ్రాంలు ప్రభుత్వం నుంచి కేటాయించి ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.